రాష్ట్రంలోని పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం P4 విధానాన్ని రూపొందించిందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్లో జిల్లాలో P4 సర్వే నిర్వహణపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆధ్వర్యంలో P24 నిర్వహణపై రాష్ట్ర సమగ్ర టీం ప్రతినిధి సాయి సాత్విక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి తుది జాబితాను తయారు చేసేందుకు గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ సభల నిర్వహణకు 17వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఈ నెల 18 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో ఇప్పటికే 78,000 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో KMC కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప జమ్మలమడుగు, బద్వేలు ఆర్డీఓలు జాన్ ఇర్విన్, సాయి శ్రీ చంద్రమోహన్, CPO హజరత్తయ్య, DRDA డ్వామా పీడీలు రాజ్యలక్ష్మి, ఆదిశేషారెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రనాయక్, పరిశ్రమల శాఖ GM చాంద్ బాషా, DPO AO కాదర్ బాషా, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐడెంటిఫై చేసాము. ఆ ప్రొసీజర్ కూడా ఒకసారి రీటరేట్ చేస్తాను. ఆ తర్వాత కాబట్టి P4. సో మనందరికీ తెలుసు స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే ఉందో హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్ర చేయబడింది. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే పీపులే ఈ P4లో ఇదే సమాజంలో పెరిగి ఎవరైతే మంచి పొజిషన్లోకి వెళ్ళారో వాళ్ళు తిరిగి మళ్ళీ సమాజానికి ఎవరైతే వల్నరబుల్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ఒక స్ట్రక్చర్డ్ పాత్వే అనేది క్రియేట్ చేయడం కోసమే ఈ P4 కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే వల్నరబుల్ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఇట్స్ నాట్ నెసెసరీ వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు, వాళ్ళ దగ్గర స్కిల్ లేదని కాదు. మేబీ పాసిబుల్ వాళ్ళకి మనలాగా అవకాశాలు అందపోయి ఉండొచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారో, ప్రాస్పరస్ పీపుల్ ఉన్నారో, వాళ్ళు వల్నరబుల్ ఫ్యామిలీస్కి సహాయం చేయడం కోసమే ఈ స్ట్రక్చర్డ్ పాత్వేస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ అనేది ఇక్కడ ఒక ఫెసిలిటేటర్ కింద ఉంటుందన్నమాట. ఈ ప్రాస్పరస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మార్గదర్శి అంటున్నామో, ఈ వల్నరబుల్ సెక్టర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం బంగారు కుటుంబమ్స్ అంటున్నాం అనమాట. అనేవి పెట్టుకున్నాం క్రైటీరియాస్. ఎవరెవరైతే హౌస్ హోల్డ్స్ ఆ ఇంక్లూజన్ క్రైటీరియాస్ని మీట్ అయ్యారో వాళ్ళందరినీ మనం ప్రొయాక్టివ్గా ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా 1.3 crore హౌస్ హోల్డ్స్ ఫిల్టర్ అయ్యారనమాట. సో ఈ 1.3 crore హౌస్ హోల్డ్స్ మీద మనం సర్వే చేయడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్లు అక్కడ మనం ఇంక్లూజన్ క్రైటీరియాస్ని తీసుకున్నాం. మొత్తం 5 ఇంక్లూజన్ క్రైటీరియాస్